ఈరోజు ఉగాది పండుగ కాబట్టి స్వప్న అయితే వాకిట్లో చాంపి చల్లేసి ముగ్గులు అయితే పెట్టేస్తుంది. నేను పిల్లలు చేనుకి వెళ్తున్నాం రా. ఏమేమి తీసుకురావాలి? మామిడాకులు, మోతకాకులు, వేప పూత, మామిడికాయలు తీసుకురా. ఒకటో రెండో మామిడికాయలు అంతే కదా? అంతే. సరే ఆటో తీసుకొని వెళ్తున్నా. పిల్లలు కూడా వస్తారంట చేనికి, తీసుకోపోతాం. తీసుకో. ఓకే. ఏమైందిరా కొట్లాడుతున్నారు? వస్తారా చేనికి? తీసుకొద్దాము మామిడాకులు అవి. చిన్నమామి నువ్వేం చేస్తున్నావు? చాయ్ తాగేసినావా? తాగే మొత్తం తాగేసి. చేనుకోతున్నావు నాయన, అవి తీసుకొస్తావు తోరణాలు ఆకులు అవి. స్నానాలు చేసుకోండమ్మా. తెస్తా తెలుసు తెస్తా. మోహన్ గడపలేవాము, లేట్కి వెళ్ళేసినావు. దానా చేనుకి ఒక సంచి తెస్తావరా? నీకు బ్యాగ్ అని ఏదన్నా తీసుకురా, సంచిలాగా తీసుకురా. అమ్మని అడుగు. ఇంట్లో ఉందేమో. మమ్మీ ఏం చేస్తున్నావు? డాన్స్ చేయి, డాన్స్ చేయి, డాన్స్. అవును కానీ డాన్స్ చేయి, డాన్స్ చేయి. ఇట్లా చెయ్యి 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 బేట. మంచిగా చేస్తున్నావు. చెయ్యి మళ్ళొకసారి. చేతులు ఇట్లా పైకాన్, పైకాన్ డాన్స్ చెయ్యి. ఎగురు. ఎప్పుడు తెచ్చింది? అక్క లేవలేదా? నాయన చూపిస్తుంది. అక్క లేవలేరా? కొట్టి లేపు అక్కను. టైం ఎంత అవుతుందని పో. కొట్టి లేపు అక్కను, కొట్టి లేపు. ఒకటి బ్యాగ్ ఇరా, ఆకులు తీసుకురానికి. బ్యాగ్ అన్న సంచి అన్న ఏదైనా సరే. ఓకే నాయన. ఆడ చిన్నగా మొలలు కొట్టి కట్టాలి నాయన. దాండ్రా వాటర్ ఉన్నాయి నాన్న, ఒక బట్ట తెచ్చుకోండి. ఆటో అడిగినా ఇక వాటర్ ఉన్నాయి సీట్లో మొత్తం. కూర్చుందిరా నాన్న, కూర్చో. చెప్పులు వేసుకోరా. చెప్పులు వేసుకో. డోర్ అయినా పడిందా? పాలు తీసుకుందాం. అక్కడ కనిపించే దగ్గర వాళ్ళ దగ్గర తీసుకొద్దాం. నీకి ఏమేమి తెమ్మన్నదమ్మా? మామిడికాయలు, మెల్లగరా. మామిడికాయలు, మామిడాకులు, వేప పూత, మోతకాకులు రా. 4 తెమ్మన్నది. కూర్చోన్నాను వారు. ఇవి ఆకులు తీసుకోకూడదు ఆడబెట్టి. దానికి కూర్చుందిరా. అవి ఆకులు మంచిగా పట్టుకొని కూర్చో. సరేనా? కూర్చో, ఎక్కు.
ఇక్కడ కూర్చోబిడా, ఇక్కడ కూర్చో, సీట్లో కూర్చో, ఆకులు గాలికి పోకుండా పట్టుకో. నువ్వు అక్కడ కూర్చుంటే కదా చేతిలో పట్టుకో, వేపాకులు చేతిలో పట్టుకోదు, పూత రాలనియా కదా, పచ్చడి వేస్తారు. కూర్చో. నాన్న ఉగాది పండుగకి ఏమేమి చేస్తారు ఐడియా ఉందా మీకు? వారు ఏమేమి చేస్తాం? పోయిన సంవత్సరం ఏమేమి చేసినాం గుర్తుకుందా? గుర్తుకు తెచ్చుకో. పచ్చడి భక్షాలు, పోలేలు అంటారు కదా, అవి చేసి ఏం చేస్తాం మనం? గుడి దేవుని కాడ పెట్టి ఇంకా దేవుడి దగ్గర నైవేద్యంగా పెడతాము కదా, ఇంట్లో ప్లస్ ఆడ పోషమ్మ టెంపుల్ దగ్గర, పోషమ్మ దగ్గర, ఎల్లమ్మ టెంపుల్ దగ్గర. సరే వెళ్దామా ఇంకా? నాన్న తీనన్న తోరణాలు, డోర్ తీసినా మెల్ల వదిలి అవి తీసుకురా నాన్న, ఆకులు అవి. మెల్లగా అక్కడ సాపాలి. చిక్కు అయినా తీసుకురా. గుమ్మరి కూడా గుమ్మరి. పెద్దమ్మ పెడుతుందా నాన్నమ్మకి పసుపు? భక్షాలు చేయడం అయిపోయిందా? పోలేలా భక్షాలు రెండు ఒకటే కదా. దేవుని దగ్గర ఎడలు పెట్టాలనా? పసుపు పెట్టుకో విజయ్. తేజస్ ఊరికి అడుగుతున్నాయి కదా కాళ్ళకు పసుపు పెట్టమని. పెట్టుకోవట్లేదు. పెట్టుకో విజయ్, పెట్టించుకో, ఏం కాదు పెట్టించుకో. పెద్దోళ్ళు చిన్నోళ్ళకి ఎట్టొద్దా? నువ్వు పెట్టుకున్నావుగా మమ్మీ, నువ్వు పెట్టుకున్నావు, చూపెట్టు ఒకసారి. వెరీ గుడ్, సూపర్ రా. అట్లా పెట్టుకోవాలి, సరేనా? ఏం తింటున్నావు మరి? ఎవరు కొట్టిరు నిన్ను? ఎవరు కొట్టిరు? తాత కొట్టిండా? అక్క కొట్టలేదా నిన్ను? ఎందుకని? అబ్బు నువ్వు నన్ను కొడుతున్నావు కదా, నేను నిన్ను కొట్టినా ఇక్కడ. చిన్నపిల్లలకి ఎట్టొద్దా మేమగా? మమ్మీ అడుగుతుంది కాబట్టి పెడుతున్నామా? కాళ్ళకు పసుపు అవి పెట్టొద్దంట చిన్నపిల్లలకి. నీకు నువ్వే పెట్టుకుంటున్నావు విజయ్? అమ్మా ఏంటిది? నాకు చాక్లెట్ నాకు ఇయ్యవా? దేవుని దగ్గర ఎడలు పెట్టి మొక్కేసి పూజ పెట్టండి దేవుని దగ్గర.
ఫ్లవర్స్ ఉంటాయి కదా. బొట్టు పెట్టుకో. మొక్కుదారా అమ్మ, మొక్కుదామా, మొక్కురా. అగరబత్తిలో అది పొగ నిండింది, క్లారిటీ వస్తలేదు కెమెరా. గంట కొట్టకుండా మొక్కేసిన కానీ అమ్మా దా మొక్కుదాం. గుడికాడికనా ఎడక్ మొక్కుపో, నేను ఇంట్లో మొక్కుపో. అమ్మ మొక్కిరా పను లోపలికి, మొక్కిరా పను ఆయన తెచ్చాను. నీకు వారు ఉన్నాడు బిడ్డ, మొక్కుపండి దేవుని కాడ ఊరుకు. ఫోన్ బంద్ చేసి పండు స్పీడ్గా మొక్కుపండి. దేవుడా బొట్టు పెట్టుకో బిడ్డ. కరణ్ నానమ్మ పెడుతుంది, కరణ్ బయటికి రండి. మొక్కు తేజ సైడ్కి రావిడ. పోవర్ పెట్టించుకో. అయిపోయిందాం. గుడికాడ ఎడలు పెట్టేస్తే అయిపోతుందా. పోటీ పెట్ట, మీరు చెంపుతోటి నీళ్ళు తీసుకోండి. తాత వాటర్ అన్న తీసుకొస్తాడు బేట. చెంపు పట్టుకో బేట. పచ్చడి పచ్చడి మన పచ్చడి ఎక్కడ పెట్టిరు? దేవుని దగ్గర ఉందా? చూడకపోతే చూద్దాం. పోతురా పోయిడా బయటికి పోయి గుడి దగ్గర ఎడలు పెట్టి తొందర అన్నాయ. మళ్ళీ కొత్త ఇంటి కాడ మొక్కాలి కదా, ఆడ పూజ పెట్టాలి. ఇంటికి తోరణాలు కట్టినాక మంచిగా అనిపిస్తుంది. అన్ని పండుగలకెల్లా ఉగాది పండుగ చాలా బాగా అనిపిస్తుంది కదా.